శ్రీకాంత్ అడ్వకేట్ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు శ్రీకాంత్ ఉన్నారు మీతో మాట్లాడటానికి. ఆయన మీతో పాటు ఉద్యమాలు చేశారట, మీరు ఆయన్ని వివిధ సందర్భాల్లో రక్షించారని కూడా చెప్తున్నారు. శ్రీకాంత్ నమస్కారం. నమస్కారం శ్రీకాంత్ అన్నా. నమస్తే రాజేంద్ర అన్న, బాగున్నారా? బాగున్నా శ్రీకాంత్. చాలా సంతోషం అన్నా, మీరు ఒక్కోటమి ఉందా తప్పుల కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. శ్రీకాంత్ డైరెక్ట్ గా క్వశ్చన్ అడగండి. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజేంద్ర అన్న మమ్మల్ని ఏ విధంగా కాపాడినరో అందరు చూసినారు. విద్యార్థులుగా ఉన్నప్పుడు, పోరాట ఉద్యోగులుగా ఉన్నప్పుడు కాపాడినట్లాగే నిరుద్యోగులు ఉన్నప్పుడు కూడా తన వంతు సాయాన్ని తను చేస్తా వచ్చిండు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే అనిల్ ని మేము హైదరాబాద్ గా దాడి చేసినప్పుడు తన కోడి పిల్ల ఇంకా నెట్టేసి కాపాడిండు. రాజేందర్ అన్న ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఇప్పుడు రాజేందర్ అన్న ఒక పెద్ద పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మేమందరం నిరుద్యోగ జేఏసీ ఫామ్ చేసినప్పుడు కూడా చాలా మంది మాకు తోడుగా నిలుస్తారు అనుకున్నాం, కానీ రాలేదు. కానీ తర్వాత రాజేందర్ అన్న మాలో కలవడం, మాకు ధైర్యం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తినిచ్చినాయి. కానీ రాజేందర్ అన్న ముఖ్యమంత్రి అయితే మేము ఆశించినాం. ఎందుకంటే బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి ప్రతినిధి ఒక స్థాయిలో ఉండడం అనేది చాలా తక్కువ. అలాంటిది రాజేంద్ర అన్న ఒక ఉద్యమకారుడు. శ్రీకాంత్ అభిప్రాయం ప్రకారం ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు ఒక ఉన్నత స్థానంలో చూడాలనే భావం అయితే వ్యక్తం అవుతుంది. అయితే అదే సందర్భంలో నాకు ఇందాకటి నుంచి ఒక ప్రశ్న ఉంది రాజేంద్ర గారు. తెలంగాణలో 119 స్థానాల్లో ఎక్కడా ముదిరాజుకి ఒక్కడ కూడా సీట్ ఇవ్వలేదు బీఆర్ఎస్. ఇది కేవలం రాజేందర్ కారణంగానేనా? రాజేందర్ వెంటనే ముదిరాజులు ఉన్నారు అనే కారణంతో సీట్ ఇవ్వలేదా? అయితే కేసీఆర్ గారు ఎప్పుడు సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడేది, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఏమవుతుందిలే అంటే ఆయనకు చిన్న వర్గాల పట్ల, చిన్న కులాల పట్ల, ఆర్థికంగా లేని వాళ్ళ పట్ల చిన్న చూపు ఉందనడానికి కారణం అది. ఇలా డబ్బులున్నోడు గెలుస్తాడు, మాట ఉన్నోడే గెలుస్తాడు అనేటువంటి భావన ఉంటుంది తప్ప అదే అన్ని వర్గాల ప్రజల్ని తీసుకుపోవాలి, కలిపి అన్ని వర్గాల ప్రజలకు విశ్వాసం కలిగించాలనేది కనపడలే. రాను దీనిలో ఆలోచించేది, కానీ ఎందుకో రాను కనపడలే. శ్రీకాంత్ చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో స్వతంత్రం ఏర్పడిన తర్వాత, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు. 50% పైబడి జనాభా ఉందని చెప్పే ఈ రాష్ట్రంలో, సంఘాలకు కొదవలేని, చైతన్యానికి కొదవలేని ఈ రాష్ట్రంలో ఇవాళ ఎందుకు ఒక ముఖ్యమంత్రి కూడా కాలేకపోయిందని చెప్పి భావించే భారతీయ జనతా పార్టీకి మీరు అధికారం ఇవ్వండి, మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మొట్టమొదటిసారి ప్రకటించండి నరేంద్ర మోడీ గారు. కానీ అంటే ఆ ఎన్నికల జోన్ ఎంటర్ అయిన తర్వాత వచ్చింది కాబట్టి అది కిందగా పర్కోలేట్ కాలేకపోయింది, దాని రిజల్ట్ మేము తీసుకోలేకపోయాం. వాస్తవంగా ఏం జరిగింది ఇది తెలవాల్సిన అక్కడ ఉన్నది. వాస్తవంగా ఒక 6 నెలల నుంచి లేవు అసలు. మేము బీసీ నినాదం ఎత్తుకోకముందే, మేము ఏబీసీల వర్గీకరణ ఎత్తుకోకముందే, మేము బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ఇండికేట్ చేయకముందే, ఇవన్నీ జరగకముందే ఏం జరిగిపోయిందంటే ఎక్కడో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటైపోయినాయి అని చెప్పి సెట్ అయిపోయి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలో రానివ్వద్దు, అధికారం కొత్తగా మనం బతకలేమని చెప్పి నిర్ధారించుకొని అందరికందరూ కాంగ్రెస్ పార్టీకి ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. దాని నుంచి వెళ్ళి గుంజుకోవడానికి చాలా కష్టమైపోయింది. అయినా మేము కొట్లాడగలిగినాం. అంటే ఈ పరిస్థితుల్లో కూడా మేము కొట్లాడగలిగినాం. 15% ఓటు తెచ్చుకోగలిగినాం మేము. ఇది కనుక మేము ముందే ఈ కవిత ఇష్యూ కనుక మాకు లేకుండా ఉండి ఒక 6 నెలల ముందో ఎప్పుడో మోడీ గారు కనుక ఈ నినాదం ఇచ్చుంటే, ఎందుకంటే మోడీ గారి మాట మీద చాలా విశ్వాసం ఉంటుంది కాబట్టి, వాళ్ళని మాట ఇస్తే అమలు చేస్తున్నటువంటి భావన ఉన్న వ్యక్తి కాబట్టి డెఫినెట్గా అది నెరవేరేది.